కంబళీపుర కాటేరమ్మ దేవస్థానం. ఇక్కడ ఇది ఎంట్రన్స్. ఒక ప్రభు పెట్టి దానికి పూజ చేస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ బిఎంటీసీ బస్సెస్ 1 అవర్కి ఒక్కొక్క బిఎంటీసీ బస్సెస్ వస్తుంది. హుస్కోటే నుంచి మనం వెహికల్లో వెళ్ళలేదంటే బస్సులో ఆరాంగా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ అక్కడ నుంచి రావడానికి కూడా ఉంటుంది. ట్రావెలింగ్‌కి ఏమి ఇష్యూ లేదు. బాగానే ఉంది. తర్వాత మనము రైట్ సైడ్ ఒక ఎంట్రన్స్ వస్తుంది. రైట్ సైడ్ తీసుకొని ఇంకొంచెం అలా ముందరకు వెళ్తే మనకు టెంపుల్ అనేది కనబడుతుంది. ఇక్కడ మనకు చేతులు కాళ్ళు కడుక్కొనేసి తర్వాత తలపైన 2 నీళ్ళు వేసుకొని ముందుకు వెళ్ళిపోవడమే. కాటేరమ్మ టెంపుల్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే హొస్కోటే కంబళీపుర అంటే కాటేరమ్మ దేవస్థానము ఎంత ఫేమస్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ మీరు చూడొచ్చు. దానికి నిదర్శనము కొన్ని లక్షల మంది ఇక్కడ వాళ్ళు మొక్కుబడులు తీర్చుకోవడానికి వాళ్ళు ముడుపులు కట్టారు. చూడొచ్చు. ఆ చెట్టు పెద్దది మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు మొత్తము ఇలా కొబ్బరికాయలు కట్టారు. మొత్తము సరౌండింగ్ మొత్తము ఉంది. తర్వాత కొంచెము ఇలా ముందరకు వెళ్తే అమ్మవారి దేవస్థానం వస్తుంది. దానికి ఆపోజిట్లో ఒక పెద్ద విగ్రహం ఉంటుంది కాళికాదేవి అమ్మవారిది. తర్వాత అక్కడ మీరు చూడొచ్చు. ఈ తాళాలు ఉంటుంది కదా, ఇవన్నీను దెయ్యాలు మనకి ఏదన్నా పరిహారము ఇలాంటివి ఏదైనా అయింటే, తర్వాత దృష్టి, తర్వాత మనకి ఏదన్నా కోరికలు ఉంటే పిల్లలు కాకుండా లా ఏదైనా బిజినెస్ మనం చేసి మనకు కాకుండా ఇలాంటివన్నీ కూడాను మనకి ఏదైతే మనకి జరగలేదో అవన్నీను అమ్మవారితో ఇలా మనం పేపర్తో రాసి తర్వాత అలా లాకలతో ఇచ్చేసి తర్వాత ఇలా అమ్మవారు అయితే మనకి కనబడతారు. మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ అమ్మవారి సేవ చేయడానికి అమ్మవారు అంటే చూసేదానికి 1000 కళ్ళు కావాలి. చాలా సంతోషం అనిపించింది. అమ్మవారిని ప్రేయర్ చేసుకుంటున్నా నా కోరిక మన్నించి అమ్మవారి ఆశీస్సులు కావాలని. అలానే ఈ వీడియో చూసిన వాళ్ళకు కూడాను వాళ్ళకున్న కోరికలు నెరవేర్చాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. మీరు కూడా అలానే ప్రేయర్ చేయండి. ఇక్కడికి రాలేదు అనుకున్న వాళ్ళు కంబళీపుర హొస్కోటే దగ్గర వీడియో చూసి మీరు కూడా ప్రేయర్ చేసుకోండి. ఖచ్చితంగా అమ్మవారి ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటుంది. ఇది నేను కూడా ఫస్ట్ టైం ఇది వెళ్తూ ఉండేది. చూసిన వెంటనే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఫస్ట్ నేను ఇంకా ఒక హొస్కోట దగ్గర ఇంకా ఒకటి కాటేరమ్మ దేవస్థానం ఉంది. అక్కడికి వెళ్ళాము. చాలామంది చెప్తున్నారు కాటేరమ్మ దేవస్థానము పెద్దగా ఇది కట్టారు అని. అది ఫైనల్లీ ఇది.